హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాటెక్ తెలుగు. ఈరోజు మన టాపిక్ వచ్చి బేసిక్స్ ఆఫ్ ఎంఆర్ఐ సిస్టమ్ తెలుసుకుందాం. ఒక్కొక్క పాయింట్గా చెప్పుకుందాము. ఫస్ట్ ఇది GE 1.5 టెస్లా 8 ఛానల్ మిషన్. ఓకే, ఫస్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ టాప్లో ఇది క్లిక్ చేసినామంటే ఈ డెస్క్టాప్ ఓపెన్ అవుతుంది. ఈ స్క్రీన్లో వచ్చి మనం పేషెంట్ డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేయాలి. పేషెంట్ నేమ్, పేషెంట్ ఐడి, పేషెంట్ వెయిట్ ఎల్బీస్ లేదా కేజీస్లో మెన్షన్ చేసినప్పుడు ఈ మూడు మస్ట్ అండ్ షుడ్. అండ్ తర్వాత ఏజ్, జెండర్, ఎగ్జామ్ డిస్క్రిప్షన్ అంటే మనం ఏ స్కాన్ చేస్తున్నాం అనేది, బ్రెయిన్, షోల్డర్, జాయింట్, ఎనీథింగ్ మనం ఏ స్టడీ చేయబోతున్నాం అది, ఆపరేటర్ నేమ్, టెక్నీషియన్ నేమ్, రేడియాలజిస్ట్, మనకు రిపోర్ట్ ఇచ్చే డాక్టర్ నేమ్ అండ్ రెఫరింగ్ ఫిజిషియన్, రెఫర్ చేసిన డాక్టర్ నేమ్. ఎంటర్ ప్రోటోకాల్, ఇక్కడ వచ్చి ప్రతి సీక్వెన్స్కి ఒక డిఫాల్ట్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ మీకు ఒకవేళ గుర్తుంటే ఎంటర్ చేయండి, ఒకవేళ గుర్తు లేకపోతే కింద మాడిఫైడ్ ప్రోటోకాల్స్ ఉంది కదా, ఈ మాడిఫైడ్ ప్రోటోకాల్స్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ సీక్వెన్స్ అంతా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఎవ్రీథింగ్ ఉంటుంది, ప్రతి సీక్వెన్స్ దాని డీటెయిల్గా మనకు క్లియర్గా ఉంటుంది. ఇక్కడ బ్రెయిన్, ఇక్కడ మనం సెలెక్ట్ చేసేదాన్ని బట్టి ప్రతి ఒక్క పార్ట్కి ఆటో ఉంటుంది. ఇక్కడ మళ్ళీ రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి GE కంపెనీ వాళ్ళు ఇచ్చే ప్రోటోకాల్, ఇంకోటి మనంగా కన్వర్ట్ చేసుకొని ఇది రెడీ చేసుకునే ప్రోటోకాల్. మన ఓన్లో ఏ టెక్నీషియన్కి ఏది కంఫర్టబుల్లో అది సేవ్ చేసుకొని పెట్టుకుంటారు. ఓకేనా, ఇక్కడ ఏదో ఒకటి ర్యాండమ్గా తీసుకొని ఇది క్లిక్ చేసినామంటే ఈ స్క్రీన్కి వస్తుంది. ఈ స్క్రీన్లో ఈ సీక్వెన్సెస్తో మనం ఇప్పుడు స్కాన్ చేయబోతున్నాం. ఇలా చేసి స్టార్ట్ ఎగ్జామ్ క్లిక్ చేసామంటే ఓపెన్ అవుతుంది. యాక్చువల్గా అయితే మనం ఇక్కడ పేషెంట్ ఐడి మెన్షన్ చేయలేదు కాబట్టి ఓపెన్ కావడం లేదు. మెన్షన్ చేద్దాం. మెన్షన్ చేసాము. మాడిఫై ప్రోటోకాల్స్లో నీ జాయింట్ ప్రోటోకాల్ తీసుకున్నాం కాబట్టి స్టార్ట్ చేసాం. ఇది ఇలా స్క్రీన్ ఓపెన్ అవుతుంది. యాక్సెప్ట్ చేసి ఇక్కడ ఫస్ట్ లోకలైజర్ సెటప్ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. యాక్చువల్లీ ఇప్పుడు చూపించడం లేదు, కానీ అక్కడ ల్యాండ్ మార్క్ పెట్టినప్పుడు ఇది ఆటోమేటిక్గా సేవ్ చూపించి ఇక్కడ స్కాన్ అని ఎనేబుల్ అవుతుంది. మనకు పేషెంట్ మీద ల్యాండ్ మార్క్ పెట్టుకున్నప్పుడు వస్తుంది ఈ సెట్టింగ్స్ అన్నీ, అది అప్పుడు చూపిస్తాను. వన్స్ ఈ ప్లానింగ్ అంతా అయిపోయిన తర్వాత రైట్ సైడ్ టాప్లోకి వచ్చారంటే ఇక్కడ ఎండ్ ఎగ్జామ్ దీన్ని యాక్సెప్ట్ చేయాలి. ఒకవేళ ఫినిష్ స్టడీ అయితే ఇక్కడ సక్సెస్ఫుల్ అని, ఒకవేళ ఫినిష్ కాకపోతే డిస్కంటిన్యూటీ అని సెలెక్ట్ చేసి ఎందుకు ఫినిష్ కాలేదని రీజన్ సెలెక్ట్ చేసి మనం యాక్సెప్ట్ చేసేయాలి. ఓకే, ఇది పేషెంట్ ఎంట్రీ అండ్ స్కాన్ చేయడానికి ప్రొసీజర్. ఓకేనా, ఇక్కడ వరకు క్లియర్గా ఉంది కదా. సో ఇప్పుడు మనం పేషెంట్ ఎంట్రీ అండ్ స్కాన్ చేసే ప్రొసీజర్ చూసేస్తాం కాబట్టి స్కాన్ చేసిన తర్వాత ఎక్కడ ఉంటుంది, ఇక్కడ లెఫ్ట్ సైడ్ టాప్లో ఇది ఫస్ట్ బాక్స్, ఇది సెకండ్ బాక్స్. దీన్ని ఇమేజ్ వర్క్స్ అని కూడా అంటారు. ఇక్కడ వచ్చి మనం స్కాన్ చేసిన డేటా మొత్తం ఉంటుంది. ఇంతకుముందు ఎవరెవరికి చేసాం, ఎంతమందికి చేసాం, మొత్తం డేటా ఇక్కడ ఉంటుంది. ఈ స్టోరేజ్లో మనం ఫైనల్ లాస్ట్లో చేసిన పేషెంట్ డీటెయిల్స్ చెక్ చేసుకొని ఆ ఇమేజ్ని మనం డైకామ్ పుష్ చేయడము, మెడిసినర్స్కి పుష్ చేయడం చేస్తాము. ఇక్కడ ఇమేజ్ ఫస్ట్ ఓపెన్ చేసుకొని చూసుకోవాలి మనము, అసలు ఏ సీక్వెన్స్ వస్తుంది, ఏమేమి వస్తుంది అంతా. ఇమేజ్ మీద క్లిక్ చేసి డబుల్ ట్యాప్ చేసామంటే ఇమేజ్ ఓపెన్ అవుతుంది. ఒక్కొక్క సీక్వెన్స్ క్లిక్ చేసి డబుల్ ట్యాప్ చేసినా ఓపెన్ అవుతుంది, బట్ వ్యూ ఈజీగా ఉంటుంది. వ్యూ 4 స్క్రీన్స్, ఈ కంప్యూటర్ సింబల్ నొక్కితే సింగిల్ స్క్రీన్ వస్తుంది. ఏ సీక్వెన్స్ అయినా దాని మీద క్లిక్ చేసి వ్యూ కొట్టేసి అంతే, మనం అనాటమీ ఫైండింగ్స్ అన్నీ చెక్ చేసుకోవచ్చు. ఇలా 2 స్క్రీన్లు ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఒక స్క్రీన్ ఉంది కదా ఇక్కడ, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇమేజ్ వర్క్స్లోకి వెళ్ళి ఇంకొక పేషెంట్కి కూడా ఇంకొక స్క్రీన్, అంటే ఈ రెండే ఓపెన్ అవుతాయి. మూడో స్క్రీన్ ఓపెన్ చేయడం రాదు, మూడోది రాదు, ఈ రెండే వస్తాయి. ఒకవేళ ఇంకో పేషెంట్ మీరు చూడాలి అనుకుంటే ఈ 2 స్క్రీన్స్లో ఏదో ఒకదాన్ని క్లోజ్ చేసేసి చూడాలి. ఓకేనా, మళ్ళీ ఇవన్నీ నార్మల్ సెట్టింగ్స్, ఇవి మీకు తెలిసిందే కదా. జూమ్, ఇమేజ్ మూవ్ చేయడము అండ్ జూమ్ సింబల్స్ అన్నీ. ఓకే ఫ్రెండ్స్,
ఇక్కడి వరకు అర్థమైంది కదా. ఈ సింబల్స్ అన్నీ మీకు ఆటోమేటిక్గా ఎలాగో తెలిసి ఉంటుంది. అండ్ నేను ఒకసారి చెప్తాను చూడండి. ఇది క్లిక్ చేసి ఇక్కడ సెట్టింగ్స్ ఇవి 4 స్క్రీన్స్ వస్తాయి. ఇది క్లిక్ చేస్తే అండ్ ఈ జూమ్ ఇమేజ్ మూవ్ చేయడానికి యూస్ అవుతుంది, ఇమేజ్ స్క్రోల్ చేయడానికి. అండ్ ఇది బ్రైట్నెసెస్, ఇది యానోట్ చేయడానికి. ఇది జూమ్ ఈ స్క్రీన్లో ఇంతే. ఇంక ఇది ఫిల్మ్ అండ్ సేవ్ మెథడ్స్. మై టూల్స్ ఇవి వచ్చి ఇమేజ్ రొటేట్ చేయడానికి ఇలా యూస్ అవుతుంది. ఇమేజ్కి వచ్చి ఒక బ్లాక్ స్క్రీన్ క్రియేట్ చేస్తుంది. ఇది ఇలా బ్లాక్ అండ్ వైట్ మెథడ్లో ఇమేజ్ని మనం చూడడానికి ఈ విండో. ఓకేనా. ఇది ఫినిష్ అయిపోయినాక మనం ఇక్కడికి వచ్చి నొక్కితే ఇక్కడ క్లోజ్ చూపిస్తుంది. ఈ యారో మీద లెఫ్ట్ క్లిక్ క్లోజ్. ఇంకొకటి కూడా ఉంది కాబట్టి ఇది మనకు అవసరం అనిపిస్తే చెక్ చేయండి. క్లోజ్ చేసేయాలన్నప్పుడు లెఫ్ట్ క్లిక్ యారో మీద క్లిక్ చేసి క్లోజ్ చేసేయండి. అండ్ ఫిల్మ్ వ్యూవర్స్లో ఇంతే ఈ సీక్వెన్సెస్. ఒకవేళ ఏదైనా రీఫార్మేట్ ఏదైనా స్పెషల్ సీక్వెన్సెస్ ఉంది, ఇప్పుడు యాంజియోగ్రామే ఉంది, వీనో యాంజియో ఉంది, మీరు రీఫార్మేట్ చేయాలి అనుకున్నారనుకోండి, రీఫార్మేట్ మిప్. కొన్ని సిస్టమ్స్లో రీఫార్మేట్ తనీగా ఉంటుంది, మిప్ 3D మిప్ తనీగా ఉంటుంది. లాస్ట్ ఇది టూల్స్. ఇది కంప్లీట్ మన టూల్స్ మాత్రమే ఉంటుంది. ఇంజనీరింగ్ అండ్ సర్వీస్ రిలేటెడ్గా మనం ఏమేమి చేయాలనుకుంటామో ఫస్ట్ సర్వీస్ డెస్క్టాప్ మేనేజర్లో వచ్చి ఇవన్నీ ఇంజనీరింగ్ సర్వీస్ అలా వచ్చినప్పుడు చూస్తారు. అండ్ ఈ టీపీఎస్ రీసెట్ మాత్రం టోటల్ పవర్ సిస్టమ్. ఏదైనా సిస్టంలో ఇష్యూస్ వచ్చినా, స్ట్రక్ అవుతుంది అనిపించినా, ట్యూబ్ ఒక్కొక్క టైంలో ఫెయిల్ అవుతుంది, ప్రీ స్కానింగ్ ఫెయిల్డ్ అని వస్తుంది. అలాంటి టైంలో టీపీఎస్ రీసెట్ చేస్తే మనకు ఇమీడియట్లీ రికవర్ అవుతుంది. అండ్ ఎర్రర్స్ ఇప్పుడు ఏదైనా ఏం ఫెయిల్ అయినా, టేబుల్ మూవ్మెంట్ ఫెయిల్ అయినా, ట్యూబ్ ఫెయిల్ అయినా, ప్రీ స్కానింగ్ ఫెయిల్ అయినా ఈ ఎర్రర్ లాగ్స్కి వచ్చి ఏమైనా ఎర్రర్స్ వచ్చాయా ఇక్కడ మనకు నోటిఫికేషన్ వస్తుంది. ఎర్రర్ లాగ్స్ దాని కిందే వ్యూ లాగ్ కొట్టారంటే కంప్లీట్ డీటెయిల్స్ వచ్చేస్తుంది. ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ డీటెయిల్ ఉంటుంది ఇక్కడ. సో దీంట్లో ఏం ఎర్రర్ వచ్చిందో చూసుకొని ఇంజనీర్తో కమ్యూనికేట్ చేస్తే ఈజీ అయిపోతుంది. థర్డ్ వన్ గేటింగ్ అనేది వచ్చి మన ట్రిగ్గర్ రిలేటెడ్గా ఉంటుంది. ఇప్పుడు ఆన్ టేబుల్లో మనం పేషెంట్కి ట్రిగ్గర్ కడతాం కదా, డయాఫ్రామ్ రీజియన్లో ట్రిగ్గర్ కడతాం. ఆ ట్రిగ్గర్ ఒకవేళ మనం పెట్టామనుకోండి, రెస్పిరేటరీ అబ్డామిన్ ఇది చేసేటప్పుడు రెస్పిరేటరీ యాక్టివేట్ చేసుకోవాలి. కార్డియోగ్రామ్ ఇది ఏదైనా చేసేటప్పుడు ఈసీజీ లెట్స్ పెడతాం, అది పెట్టినప్పుడు కార్డియోగ్రామ్ యాక్టివేట్ చేసుకోవాలి. ఇలా ఇవి యాక్టివేట్ చేసినప్పుడు ఇక్కడ వేవ్ ఫామ్స్ మనకు స్టార్ట్ అవుతాయి. ట్రిగ్గర్ మీరు కరెక్ట్గా కట్టుంటే వేవ్ ఫామ్స్ కరెక్ట్గా వస్తాయి. ఒకవేళ కట్టకపోయింటే అది కొంచెం ముందుకు వెనక్కి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. బట్ అది మీరు చెక్ చేసుకోవచ్చులేండి, టెన్షన్ వద్దు. నేను అది కూడా ఒక వీడియోలో క్లియర్గా చూపిస్తాను. ట్రిగ్గర్ ఎక్కడ కట్టాలి, ఎలా కట్టాలని మనం సపరేట్ వీడియో చేద్దాము. ఇవి గేటింగ్ పాయింట్స్. అండ్ కింద ఐ లింక్. ఇది కంప్లీట్ ఇంజనీరింగ్కి మిషన్ మనం కాల్ లాగ్ చేయడానికి. మిషన్ ఏదైనా రిపేర్ వచ్చినా లేదంటే ఏదైనా ఫెయిల్ అయినా ఇక్కడ మనం కాల్ లాగ్ యాక్టివేట్ చేసుకొని ఇంజనీర్తో కమ్యూనికేట్ అవ్వచ్చు. ఓకే, క్లియర్గా ఉంది కదా. ఇది ప్రోటోకాల్ మేనేజ్మెంట్. లాస్ట్ వన్ ప్రోటోకాల్ మేనేజ్మెంట్. ఇక్కడ వచ్చి మనం ఫస్ట్లో చూసాం కదా మాడిఫై ప్రోటోకాల్స్లో. ఆ మాడిఫై ప్రోటోకాల్స్లో ఉన్న ప్రోటోకాల్ అన్నీ ఇక్కడ మనం సెట్ చేసి పెట్టుకున్నట్టువే ఉంటాయి. ఇక్కడ ఉండే ప్రతి ప్రోటోకాల్ని ఈచ్ అండ్ ఎవ్రీ ఈ ప్రోటోకాల్స్ మనం మాడిఫైడ్ చేసి సెట్ చేయడం ప్రోటోకాల్స్. ఇవి ఒక్కొక్కటిగా మనం ఏ సీక్వెన్స్ కావాలి, ఎంత ఫ్రీక్వెన్సీలో కావాలి, ఎంత స్లైస్ కావాలి, ఎంత ఎఫ్ఓవి కావాలి, ఎంత థిక్నెస్ అని ప్రతి ఒక్కటి మనం మాడిఫైడ్ చేసి సెట్ చేసి ఉంటాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది బ్రెయిన్ ఎపిలెప్సీ ఉంది కదా, కొరోనల్ T2 మ్యాప్, SAG T2 ప్రొపెల్లర్, యాక్స్ T1 యాక్స్ ఫ్లార్, SAG 3 క్యూబ్, ASL సీక్వెన్స్, SPGR ప్రాప్. ఈ ప్రతి ఒక్క సీక్వెన్స్ ఒక ప్రోటోకాల్ మనం ప్లాన్ చేసి సెట్ చేసుకోవడం. ఇప్పుడు ఒక పేషెంట్కి ఎపిలెప్సీ ప్రోటోకాల్ యూస్ చేయమని చెప్పారనుకోండి, మనం డైరెక్ట్ దీన్ని యూస్ చేయొచ్చు. అందువల్ల ఇది ఈజీ మెథడ్ కోసం ప్రోటోకాల్ మనం చేసి పెడతాం. ఒకవేళ మార్చుకోవాలి అనిపించింది అనుకోండి, మీకు ఈ ప్రోటోకాల్లో ఒక సీక్వెన్స్ తీసేయాలి, కొత్త సీక్వెన్స్ యాడ్ చేయాలంటే ఎడిట్ ప్రోటోకాల్ అంటే ఇక్కడ మెయిన్ పేజ్కి వస్తుంది. ఇక్కడ కాయిల్, ఏ కాయిల్లో మీకు ఆ ప్రోటోకాల్ రన్ చేయాలనుకుంటున్నారో ఆ కాయిల్ని ఇక్కడ సెలెక్ట్ చేసేసి అప్లై కొట్టేసి ఇక్కడ మీకు ఏ సీక్వెన్స్ వద్దో దాన్ని సెలెక్ట్ చేసి రైట్ సైడ్ క్లిక్ కట్. ఏది కావాలనుకుంటున్నారో అక్కడ క్లిక్ చేసి యాడ్ సీక్వెన్స్
ఇక్కడికి వచ్చాక మీరు ఆ ఏ సీక్వెన్స్ని అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ సీక్వెన్స్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి సెండ్ చేసి యాక్సెప్ట్, అంతే, ఆ సీక్వెన్స్ యాడ్ అయిపోతుంది. అంతే ఫ్రెండ్స్. ఇదే ఇక్కడ మీకు కావాల్సిన సీక్వెన్సెస్ అండ్ ఎఫ్ఓవి ఇవన్నీ ఓపెన్ చేసుకొని ఇవి సెట్ చేసి మార్చుకోవడమే. ఎగ్జాంపుల్ ఈ సీక్వెన్స్ నేను చూస్తాను చూడండి. ఇది కొరోనల్ 20 ఉంది, యాక్చువల్లీ నాకు 18 కావాలి. సో దీన్ని లెస్ చేసి అప్లై ఆల్ కొట్టేసి దీన్ని సేవ్ చేస్తాను. సో ఈ ప్రోటోకాల్లో కరోనల్ 18 ఎఫ్ఓవిలో సేవ్ అయిపోయి ఉంటుంది, ఎందుకంటే ఈ ప్రోటోకాల్ నేను ఆల్రెడీ చేంజ్ చేసేసాను కాబట్టి ఇలా ఉంటుంది. అంతా మీరు ఈ సెట్టింగ్స్ అంతా అయిపోయిన తర్వాత మీకు ఎంతెంత ఫ్రీక్వెన్సీస్లో పెట్టుకున్నారో తర్వాత ఇక్కడ పైకి వచ్చారంటే లెఫ్ట్ సైడ్ క్లిక్ చేస్తే సేవ్ యాజ్ ప్రోటోకాల్. ఇప్పుడు మీరు అక్కడ చేసిన చేంజెస్ అన్నీ దీంట్లో సేవ్ చేసుకోండి. సేవ్ యాజ్ ఏ పేరుతో, ఏ ఫోల్డర్లో, ఇప్పుడు హెడ్ ఫోల్డర్లోనా, ట్యాంప్లెట్స్లోనా, ఏ దాంట్లో. ఇప్పుడు బ్రెయిన్ ఇవన్నీ అయితే హెడ్, నెక్ రిలేటెడ్ నెక్, అప్పర్ ఎక్స్ట్రిమిటీస్ రిలేటెడ్ అయితే చెస్ట్ రిలేటెడ్ అయితే ఇలా ఏ పార్ట్కి ఆ పార్ట్ ఆ ప్లేస్లో సేవ్ చేసుకొని అడల్ట్ ప్రోటోకాల్, పీడియాట్రిక్ ప్రోటోకాల్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ సర్వీస్లో జీఈ సర్వీస్ మాడ్యూల్లో ఉండాలా. ఇక్కడ నేను ఎన్హెచ్ఐఆర్ఎస్ అని పెట్టుకున్నాను. అది కాకుండా మీరు మళ్ళీ సీక్వెన్స్ నేమ్ మీకు ఏది ఎలా కంఫర్టబుల్లో అలా సేవ్ చేసుకోండి. మీరు ప్రోటోకాల్ మీ ఇష్టం. అన్నీ టైప్ చేసిన తర్వాత సేవ్ కొట్టేశారనుకోండి, ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది. ఓకే గైస్, క్లియరా? ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఓకే. అండ్ సీక్వెన్సెస్ మేనేజ్మెంట్, సీక్వెన్సెస్ ప్రోటోకాల్ని అరేంజ్ చేయడం అనేది ఒక సపరేట్ వీడియో చేస్తాను, మీరు కామెంట్ చేస్తే. ఫ్రెండ్స్, మనం ఆల్మోస్ట్ కవర్ చేసేసాం. లాస్ట్ ఒకే ఒక టూల్ ఉంది. ఇక్కడ యారో ఉంది కదా, ఇది సెట్టింగ్స్ బాక్స్. సెట్టింగ్స్ బాక్స్లో ఈ యారో లెఫ్ట్ క్లిక్ చేస్తే మీకు కొన్ని నేమ్స్ ఓపెన్ అవుతాయి. ఇందులో వచ్చి మనం సిస్టమ్ రీస్టార్ట్ చేయాలంటే ఇది క్లిక్ చేసి ఎస్ ఇస్తే రీస్టార్ట్ అవుతుంది. ఇది క్లిక్ చేస్తే సిస్టమ్ షట్ డౌన్ అయిపోతుంది. సిస్టమ్ ప్రిఫరెన్సెస్ మనం ఏవైతే సెట్ చేసి ఉంటాం. లాక్ స్క్రీన్, ఇప్పుడు ఇలా ఓపెన్లో ఉంది కదా, దీన్ని లాక్ చేసేయాలి. మళ్ళీ పాస్వర్డ్ వేస్తేనే ఓపెన్ అయ్యేలా లాక్ చేసి పెట్టుకోండి. దానికి ఇవి ఇంక ఇందులో ఉన్నవి చిన్న ఇవన్నీ ఇంజనీర్ యూస్ చేసేవి. మనకి వీటి గురించి ఏం మనం యూస్ చేయం. కమాండ్ విండో ఇవి తెలిసి పెట్టుకోవాలి. ఈ కమాండ్ విండో వచ్చి ఇక్కడ ఉంటుంది. మనకి ఇంజనీర్ ఒకవేళ అప్పుడప్పుడు ఇంజనీర్ కాల్ చేసి ఏదైనా పింగ్ అవ్వలేదంటే చెప్తారు, మనకి కమాండ్ మాడ్యూల్ చెప్తారు. మనం అది టైప్ చేసి చేసుకుంటే మనకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది. వాళ్ళే వచ్చి సాల్వ్ చేసేంతవరకు వెయిట్ చేయకుండా ఇక్కడే చూసుకోవచ్చు. మళ్ళీ అయిపోయిందంటే ఇక్కడ క్లిక్ చేసి లాస్ట్లో క్లోజ్, అంతే అయిపోతుంది. ఒకవేళ అప్పుడప్పుడు సీడీ డ్రైవ్ రైట్ చేసే అవసరం వస్తుంది మనకి. ఒకవేళ సీడీ డ్రైవ్ వేసేటట్టయితే ఫస్ట్ సిపియూలో సీడీ లాక్ ఇన్ చేసేసి ఇక్కడ సీడీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూపిస్తుంది. ఇలా ఈ స్క్రీన్ వచ్చినప్పుడు ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్న పేషెంట్ నేమ్ వస్తుంది, సీడీ వస్తుంది. సీడీ లోడ్ అయిపోయి ఉంటే ఇలా క్లిక్ చేస్తే ఇక్కడ సీడీ చూపిస్తుంది. ఇప్పుడు సెలెక్ట్ మీడియా ఉంది కదా, అక్కడ సీడీ డ్రైవ్ అనే సీడీ చూపిస్తుంది. ఆ సీడీని సెలెక్ట్ చేసిన తర్వాత దీన్ని క్లిక్ చేస్తే సీడీ డ్రైవ్ అయిపోతుంది. ఇక్కడ లోడెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చినప్పుడు దీన్ని క్లోజ్ చేస్తే ఇది క్లోజ్ అయిపోతుంది. సీడీ మనం బ్యాక్ తీసేయచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఐ థింక్ మనం ఎంఆర్ఐ బేసిక్ సిస్టమ్స్లో మొత్తం టాపిక్ క్లియర్ చేసేసామని అనుకుంటున్నాం. ఒకవేళ ఏదైనా డౌట్స్ ఉన్నా లేదా మనం ఏదైనా మిస్ చేస్తున్నా కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ గైస్.